హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో. ఈరోజు వీడియోలో ఎక్కువగా మనం బాబాతో మాట్లాడేటప్పుడు కొన్ని సెంటెన్సెస్ ఎలా మాట్లాడాలి అనేది ఈ వీడియోలోనైతే చెప్పడం జరిగింది. ఇవి ఎక్కువగా డ్రైవర్స్కి ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో ఉన్న ఆ వాక్యాలు ఏంటో చూసేద్దాం. బాబా, నేను కార్ కడిగేశాను, ఇప్పుడు కార్ క్లీన్గా ఉంది. ఈ వాక్యాన్ని బాబాతో ఎలా చెప్పాలంటే ముందుగా బాబా అన గస్సల్త్ సయ్యారా అల్హేన్ అస్ సయ్యారా నదీఫా. బాబా అన గస్సల్త్ అస్ సయ్యారా అల్హేన్ సయ్యారా నదీఫా అని అంటారు. అన గస్సల్త్ అంటే నేను కడిగేశాను, అస్ సయ్యారా అంటే కారు, అల్హీన్ అంటే ఇప్పుడు, సయ్యారా అంటే కారు, నదీఫా అంటే క్లీన్గా ఉంది అని అర్థం. బాబా అన గస్సల్త్ అస్ సయ్యారా అల్హేన్ అస్ సయ్యారా నదీఫా అని అంటారు. బాబా, రేపు ఉదయం పిల్లల్ని స్కూల్కి తీసుకువెళ్ళాలా? దీ వాక్యాన్ని అరబిక్లో బాబాతో ఎలా అడగాలంటే బాబా బాచర్ సుబ్ అనా వద్ది యహాల్ లిల్ మద్రసా. బాబా బాచర్ సుబ్ అనా వద్ది యహాల్ లిల్ మద్రసా అని అంటారు. ఇక్కడ బాచర్ అంటే రేపు, సుబ్ అంటే ఉదయం, అన వద్ది అంటే నేను తీసుకువెళ్ళాలా, యహాల్ అంటే పిల్లలు, లిల్ మద్రసా అంటే స్కూల్కి అని అర్థం. ఇక్కడ కీ అనే లెటర్కి లిల్ అని చెప్తారు అరబిక్లో. బాబా బాచర్ సుబ్ అనా వద్ది యహాల్ లిల్ మద్రసా అని అంటారు. బాబా, కారులో పెట్రోల్ తక్కువగా ఉంది, పెట్రోల్ కొట్టించాలి. దీన్ని అరబిక్లో ఎలా అడగాలి అని కామెంట్లో అడిగారు. దీన్ని ఎలా చెప్పాలంటే బాబా బాన్జిన్ అస్సయ్యారా గలీల్ లాజిమ్ అబ్బీ బాన్జిన్. బాబా బాన్జిన్ అస్సయ్యారా గలీల్ లాజిమ్ అబ్బీ బాన్జిన్ అని అంటారు. ఇక్కడ పెట్రోల్ని కొన్ని చోట్ల బెంజిన్ అంటారు, కొన్ని చోట్ల బాన్జిన్ అని అంటారు. నేను విన్నదైతే బాన్జిన్ అని విన్నాను, అలాగే చెప్తున్నాను మీకు కూడా. సయ్యారా అంటే కారు, గలీల్ అంటే తక్కువ, కొంచెం అని చెప్పడానికి గలీల్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. లాజిమ్ అంటే తప్పకుండా, అబ్బీ బాన్జిన్ అంటే పెట్రోల్ పట్టించాలి లేదా పెట్రోల్ కొట్టించాలి అనే అర్థంలో ఇలా చెప్తారు. బాబా బాన్జిన్ అస్సయ్యారా గలీల్ లాజిమ్ అబ్బీ బాన్జిన్ అని అంటారు. కార్లో పెట్రోల్ లేదు అని ఎలా చెప్పాలి? సయ్యారా మాఫీహా బాన్జిన్. సయ్యారా మాఫీహా బాన్జిన్ అని అంటారు. సయ్యారా అంటే కారు, మాఫీహా అంటే దాంట్లో లేదు, బాన్జిన్ అంటే పెట్రోల్. సయ్యారా మాఫీహా బాన్జిన్ అని అంటారు. ఇక్కడ మాఫీ అంటే లేదు అని అర్థం, మాఫీహా అంటే దాంట్లో లేదు అని అర్థం. కాబట్టి సయ్యారా మాఫీహా బాన్జిన్ అని చెప్తారు. బాబా, నాకు రేపు సెలవు కావాలి, నేను బయటికి వెళ్ళాలి అని ఎలా అడగాలి? బాబా, రేపు నాకు సెలవు కావాలి, నేను బయటికి వెళ్ళాలి అని బాబాని ఎలా అడగాలంటే బాబా అభి ఇజాజా బాచిర్ అభి అత్లా బర్రా. బాబా అభి ఇజాజా బాచిర్ అభి అత్లా బర్రా అని అంటారు. బాబా అభి ఇజాజా అంటే నాకు సెలవు కావాలి, బాచిర్ అంటే రేపు, అభి అత్లా బర్రా అంటే నేను బయటికి వెళ్ళాలి అనే అర్థంలో అభి అత్లా బర్రా అని చెప్తారు. బాబా అభి ఇజాజా బాచిర్ అభి అత్లా బర్రా అని అడుగుతారు. ఈ వీడియోలో మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పదాలు ఏంటంటే కారు కడిగాను అని చెప్పాలంటే గస్సల్త్ సయ్యారా అంటారు. శుభ్రంగా ఉంది అని చెప్పాలంటే నదీఫా అంటారు. ఫీ నదీఫ్ అని అనొద్దు, నదీఫా. నదీఫా అంటే శుభ్రంగా ఉంది అని అర్థం. అలాగే రేపు ఉదయం అని చెప్పాలంటే బాచిర్ సుబ్, బాచిర్ సుబ్ అని అంటారు. అలాగే పిల్లలు అని చెప్పడానికి యహాల్ అని అంటారు. స్కూల్కి అంటే లిల్ మద్రసా అని అంటారు. పెట్రోల్ని బాన్జిన్ లేదా బెంజిన్ అని అంటారు. అలాగే బయటికి వెళ్ళాలి అని చెప్పాలంటే అభి అత్లా బర్రా, అభి అత్లా బర్రా అని అంటారు. సెలవు కావాలి అని అడగాలంటే అభి ఇజాజా, బాబా అభి ఇజాజా అని అంటారు. వీడియో చివరికైతే వచ్చేసామండి. ఇలాంటి అరబిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే కానీ తప్పకుండా కామెంట్లో అడగండి, నేను మీకు రిప్లై ఇస్తాను. మరొక కొత్త వీడియోతో మరికొన్ని కొత్త వాక్యాలతో తొందరలోనే మళ్ళీ కలుద్దాం.